వారణాసి త్వరలో వస్తుంది, హిట్ అవుతుంది. తర్వాత మహేష్ మార్కెట్ని మ్యాచ్ చేయగల డైరెక్టర్ ఎవరు? ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అందరూ వరుస ప్రాజెక్టులతో బిజీ. మరి నెక్స్ట్ మహేష్ సెలెక్షన్ ఎవరితో? వారణాసి రిలీజ్ తర్వాత మహేష్ స్టెప్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంట్ తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సినిమా వారణాసి. ఈ భారీ సినిమాను దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ భారీ పాన్ వరల్డ్ మూవీపైనే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. అయితే ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరితో అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ లక్కీ డైరెక్టర్ ఎవరా అని ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైం ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్ అంశాల బ్యాక్గ్రాఫ్లో రాబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 2 లేదా 3 డిఫరెంట్ గెటప్స్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాముడి తరహా లుక్లో ఆయన కనిపించనున్నారట. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మందాకిని క్యారెక్టర్లో, అదేవిధంగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా అనేటువంటి ఒక పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారనే ప్రచారం సినిమాపై మరింత హైప్ని తీసుకొచ్చేసింది. ఈ భారీ బడ్జెట్ మూవీని ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్కి ఇంకా టైం ఉండడంతో వారణాసి తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తారు అనేటువంటి చర్చ ఇప్పుడు టాలీవుడ్లో మొదలైంది. సాధారణంగా రాజమౌళి సినిమాల తర్వాత హీరోల కెరీర్లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. బాహుబలి తర్వాత ప్రభాస్, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అదేవిధంగా వారణాసి తర్వాత మహేష్ బాబు కూడా గ్లోబల్ స్టార్గా నిలిచేటువంటి అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఆయన నెక్స్ట్ సినిమా సెలక్షన్పై ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక దృష్టి పడింది. ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి పేర్లలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ముందు వరుసలో ఉన్నారట. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి కల్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు సందీప్ రెడ్డి వంగ. సందీప్ పేరు ముందు వరుసలో ఉండటానికి మరో కారణం కూడా ఉంది. గతంలోనే మహేష్ బాబుతో సినిమా చేయాలని సందీప్ తన కోరికను వ్యక్తం చేశారు. కొన్ని ఇంటర్వ్యూల్లో సైతం మహేష్ బాబు గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ సైతం చేశారు. మహేష్కు సరిపోయేటువంటి పవర్ఫుల్ కథ తన వద్ద ఉందని అప్పట్లో ఒక హింట్ ఇచ్చారు. అయితే ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ చేతిలో స్పిరిట్, అనిమల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. దీంతో మహేష్ సందీప్ కాంబినేషన్ వెంటనే పట్టాలెక్కేటువంటి అవకాశాలపై డెఫినెట్గా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దితో విజయం అందుకున్నటువంటి బుచ్చిబాబు సనా పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. గ్రామీణ నేపథ్యం, ఎమోషన్స్, భారీ విజువల్స్తో సినిమాలు తెరకెక్కించడంతో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ బుచ్చిబాబు అండ్ ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. మహేష్ కోసం ఓ ప్రత్యేక కథ కూడా సిద్ధం చేస్తున్నారనేటువంటి ప్రచారం చాలా కాలంగా కొనసాగుతుంది. ముఖ్యంగా పౌరాణిక, ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో కూడినటువంటి కథను మహేష్కి వినిపించారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్గా ఈ వార్తలపై స్పందించిన బుచ్చిబాబు కాలమే నిర్ణయిస్తుంది అని కామెంట్ చేయడం మరింత ఇంట్రెస్ట్ని పెంచేసింది. దీంతో మహేష్ తన నెక్స్ట్ డైరెక్టర్ బుచ్చిబాబే అనేటువంటి ప్రచారం డెఫినెట్గా జరుగుతూనే ఉంది. ఇకపోతే మరో ఎవ్వరూ ఊహించని విధంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరు కూడా తెర మీదకి వచ్చింది. సరిలేరు నీకెవరితో మహేష్కు బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి అనిల్ మరోసారి సూపర్ స్టార్తో పనిచేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ కథను సైతం రెడీ చేశారనేటువంటి ప్రచారం కూడా ఉంది. భారీ ప్రాజెక్ట్ తర్వాత కాస్త రిలాక్సింగ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటే మహేష్ ఆ ఆప్షన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం డెఫినెట్గా ఉందని కూడా సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే వారణాసి తర్వాత మహేష్ బాబు మార్కెట్ పూర్తిగా మారిపోనుంది. ఎందుకంటే ప్రజెంట్ ఆయన తెలుగు స్టార్ మాత్రమే, కానీ రాజమౌళి సినిమా తర్వాత మహేష్ గ్లోబల్ ఆడియన్స్కు చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే నెక్స్ట్ సినిమా కేవలం తెలుగు మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇంటర్నేషనల్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా ఉండాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో బాబు తన తదుపరి ప్రాజెక్ట్ని ఎవరితో చేస్తారు, ఎలాంటి కథను ఎంచుకుంటారనేది మాత్రం డెఫినెట్గా వారణాసి షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు సస్పెన్స్ ఇలాగే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం డెఫినెట్గా లేకపోలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ లిస్ట్ చూసుకుంటే మేజర్గా సందీప్ రెడ్డి వంగ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ ఎలాగూ ఉంది, అండ్ దాని తర్వాత అక్కడ రణబీర్ కపూర్ కూడా బాలీవుడ్లో రామాయణ అనేటువంటి మూవీ చేస్తున్నారు. సో ఆ సినిమా రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ దాని తర్వాత ఇప్పుడు సందీప్ రెడ్డి వంగకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వారణాసి తర్వాత మహేష్ బాబుతో చేయడానికి, అండ్ దాని తర్వాత ఇక్కడ రణబీర్ కపూర్ తోటి చేయడానికి, యానిమల్ పార్క్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఆల్రెడీ యానిమల్ తీశారు, యానిమల్ పార్క్ ఎలా ఉండబోతుందో ఒక హింట్ కూడా ఇచ్చారు. కాబట్టి మేబీ అది ఎప్పటికైనా ఆ బజ్ అలానే ఉంటుంది. అండ్ దానికి టైంకి అనుగుణంగా, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అనుగుణంగా చాలా స్టోరీ చేంజ్ చేస్తూ ఉంటాడు సందీప్ రెడ్డి వంగ. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే,
మహేష్ బాబు మార్కెట్ని టచ్ చేయాలంటే డెఫినెట్గా ఆ స్థాయిలో ఉన్నటువంటి డైరెక్టర్ చూసుకున్నట్లయితే కేవలం ఒక ముగ్గురు నలుగురు మాత్రమే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తనకు కనిపిస్తున్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాలు సమాచారం అయితే అందుతుంది. ఒకటి సందీప్ రెడ్డి వంగ, రెండు ప్రశాంత్ నీల్, అండ్ దాని తర్వాత మూడు బుచ్చిబాబు, అండ్ దాని తర్వాత మళ్ళీ రాజమౌళి, ఇలాంటి కొద్ది మంది డైరెక్టర్స్, లేదంటే త్రివిక్రమ్. సో త్రివిక్రమ్ ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీఆర్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్ రేంజ్లో కూడా ఒక ట్రెండ్ సెట్ చేసి పెడతారు కాబట్టి ఆ మార్కెట్ని ఎవరు సెట్ చేసి పెడతారు అండ్ ఎవరు మ్యాచ్ చేయగలుగుతారు అన్నదే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మహేష్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్ అంతా కూడా ఇప్పుడు వారణాసి తోటి ఆల్మోస్ట్ గ్లోబల్ వైడ్గా ఆ హైప్ అనేది వచ్చేస్తుంది, ఆ బ్రాండ్ కూడా అలా పడిపోతుంది. అండ్ బాలీవుడ్లో కాకుండానే ఈవెన్ హాలీవుడ్లో కూడా డెఫినెట్గా ఒక జెండా ఎగురుతుంది టాలీవుడ్ అని ఎప్పటి నుంచో ట్రేడ్ వర్గాలు కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. బట్ దీని తర్వాత మహేష్ చేయబోయేటువంటి ప్రాజెక్టే చాలా చాలా ఇంట్రెస్టింగ్. అండ్ అనిల్ రావిపూడి అంటారా, అనిల్ రావిపూడికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మహేష్ మార్కెట్కి డెఫినెట్గా మ్యాచ్ చేసేటువంటి కథ ఉండదు. ఎందుకంటే తను ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్ అయ్యేటువంటి స్టోరీస్ని అండ్ రీజనల్ ఫిల్మ్స్ని ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. పాన్ ఇండియా సబ్జెక్ట్స్ చాలా తక్కువ. ఇప్పుడు మహేష్ బాబు మార్కెట్ పాన్ వరల్డ్ రేంజ్లో ఉంది కాబట్టి అక్కడ 2-3 ఆప్షన్స్ మాత్రమే డెఫినెట్గా కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఏది ఫైనల్ అవుతుంది, ఏది లాక్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంకా తమిళ డైరెక్టర్స్ ఒకరు లేదా ఇద్దరు, లేదంటే బాలీవుడ్ డైరెక్టర్స్ ఇంకొక ఇద్దరు ఉంటారు. సో ఈ 5గురిలో ఎవరితోటి చేస్తారన్నదే ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో మరి బాబు చేయబోయేటువంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్స్లలో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.